గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అఖండ 2 డిసెంబర్ 5th డిసెంబర్లో అఖండ 2 వస్తుంది. జనవరిలో మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. సో ఈ రెండు మూవీస్కి సంబంధించిన బిజినెస్ ఎట్లా జరుగుతుంది? ఇప్పుడే శంకర్ వరప్రసాద్ సాంగ్ విన్నాం. సో చాలా బాగా అనిపించింది. సో అంటే ఆల్రెడీ అక్కడ నుంచి ప్రమోషన్ జనవరిలో ఉన్నా కానీ ప్రమోషన్ స్టార్ట్ అయింది. అఖండ 2 నుంచి ఇప్పటి వరకు చిన్న గ్లిమ్స్, చిన్న టీజర్ అయితే వచ్చినట్టుంది. సో మూవీస్కి సంబంధించిన బిజినెస్ ఎలా ఉండబోతుంది, ఎవరు మంచి బిజినెస్ విన్నర్ అవ్వబోతున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య లాస్ట్ ఇయరే కదా. సో అంటే వీళ్ళ మూవీస్ పండగకి వస్తున్నాయి అంటే అదొక వారు, ఒక ఫెస్టివల్ ఫ్యాన్స్కి కూడా. ఆ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒక కిక్ ఉంటుందని ఫీల్ అవుతుంటారు ఫ్యాన్స్. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళిద్దరు సినిమా రిలీజ్ అవుతుందంటే. సో ఇప్పుడు 1 month గ్యాప్లో వస్తున్నారు ఇద్దరు. కానీ బిజినెస్కి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది ఇప్పటికే. సో ఆ బిజినెస్కి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ మూవీకి ఎంత బిజినెస్ జరగవచ్చు, ఎలా ఉండొచ్చు మూవీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ గురించి మాట్లాడుకుంటే 50-50 ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు కరోనా టైంలో రిలీజ్ అయింది. ఇక్కడొకడు అక్కడొకడు కూర్చోవాలి. ఆ అక్కడక్కడ కూర్చోవడంలో కూడా టికెట్ రేట్లు తగ్గించింది ఏపీ గవర్నమెంట్. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అయ్యేం పాన్ ఇండియా సినిమా కూడా కాదు. అట్లాంటి 50% ఆక్యుపెన్సీ ప్లస్ టికెట్ రేట్లు తగ్గింపు ఉన్నప్పుడే అది 200 CR కలెక్ట్ చేసింది. ఒకసారి ఊహించుకో, బెనిఫిట్ షోలు వేసి ఫుల్ ఆక్యుపెన్సీ ఉండి అడిషనల్ షోస్ వేసుకుంటే 1000 ఈజీగా వస్తుందిగా. 2 తెలుగు రాష్ట్రాల్లోనే, మళ్ళీ పాన్ ఇండియా సినిమా కూడా కాదు. అంటే ఆ స్కోప్ ఉన్న సినిమా. దాని పార్ట్ 2 కోసం అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బాహుబలి చూసాం, భలే ఉంది. పార్ట్ 2 ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 3-4 కలెక్ట్ చేసింది. KGF భలే ఉంది. పార్ట్ 2 పార్ట్ 1 కంటే ఎక్కువ వసూలు చేసింది. పుష్ప పార్ట్ 1 మళ్ళీ పార్ట్ 2 అది 2000 కోట్లు. నెక్స్ట్ అలాగే ప్రతి సినిమా ఈవెన్ దృశ్యమైన ఒక పార్ట్ వచ్చిందంటే సెకండ్ పార్ట్ మీద క్యూరియాసిటీ ఉంటుంది చాలా సినిమాలకి చెప్పాలి. ఇప్పుడు కాంతారా 2 అలా. అట్లాగే ఇప్పుడు అఖండ ఆల్రెడీ వచ్చింది కాబట్టి అఖండ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కళ్ళు మూసుకొని బిజినెస్ కూడా అయిపోతాయి. దానికి నువ్వు ఎక్స్ట్రా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బాలయ్య, ఆ క్రేజ్ వేరు. అంటే ఖచ్చితంగా లాభాలు వస్తాయని ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ బ్లైండ్గా కొంటారు బాలయ్య సినిమాని. అంటే నువ్వు అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నీ క్లాస్ మాస్ అనే తేడా ఉండదు థియేటర్స్లో. ఇది గోడల మీద పాన్పరాకులు ఉమ్మేసే థియేటర్లు కూడా ఫుల్ అవుతాయి చెప్పాలంటే. అట్లాంటిది ఆ స్కోప్ ఈయనకు ఉంది. నెక్స్ట్ సో అఖండ 2 గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ సింపుల్గా చెప్పాలంటే ఒక హిట్ సినిమానే డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అంతే. ఇకపోతే అది ఏంటి, మన శివశంకర్ వరప్రసాద్ దానికి ఏంటి, ఆల్రెడీ ఏదో మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయింది. కొంచెం బజ్ ఉంది. అది ఫస్ట్ పార్ట్ కదా. ఎప్పుడైనా సరే పార్ట్ 2 సినిమాలకు ఉండే క్రేజ్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి వాటి మీద ఉండే బజ్, వాటి మీద ఉండే బిజినెస్ ఎప్పుడు హై లెవెల్లోనే ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. అంటే ప్రివ్యూ చూసి కొనాలా వద్దా అని ఆలోచించే సినిమాలు. మీకు అర్థమైందా? అంటే తెలియదు కాన్సెప్ట్ ఎట్లుంటుంది ఏంటనేది. అయినప్పటికీ బ్లైండ్గా అనిల్ రావిపూడి మీద పోతుంది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా అట్రాక్ట్ చేస్తారో మనకు తెలుసు. నెక్స్ట్ సంక్రాంతికి ఒక 500 కోట్లు పోగొట్టుకున్న దిల్ రాజుకి అంత పెద్ద భారీ సినిమా, ఒక చిన్న సినిమా అంత లాభాలు తెచ్చిపెట్టింది మళ్ళీ. అంటే అమ్మయ్య పర్లేదు నేను బతుకున్నాను అని సంక్రాంతికి వస్తున్నాం. సో అట్లా సంక్రాంతికి అనిల్ రావిపూడి రావడం ఖచ్చితంగా హిట్ అవుతుంది, పెద్ద విషయం ఏం కదా. అంటే చూస్తారు సినిమాని, అయితే అందరూ చూస్తారు. బిజినెస్ అనేది దాని మీద అంటే చూసిన తర్వాత అది బాగుంటే కంటిన్యూ అవుతుంది, లేకపోతే అక్కడ వరకు సర్దుకోవాల్సి వస్తుంది. అంటే ముందే అంచనాలు ఏమి ఉండవు ఇట్లాంటివి వాటి మీద. అంటే డైరెక్టర్ని బేస్ చేసుకొని అయితే 100% బిజినెస్ అవుతుంది. అంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకున్నా కూడా ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేదు. చిరంజీవి గారు అంటావా, ఇప్పుడు గత సినిమాలన్నీ ఫ్లాప్స్లో ఉన్నాయి కాబట్టి ఆలోచిస్తారు కొందామా వద్దా.
సో అఖండ 2కి ప్రాబ్లం లేదు. ఓకే. అంటే కానీ బిజినెస్ పరంగా ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఎక్కువగా బిజినెస్ అయింది అఖండ 2తో కంపేర్ అవుతుంది, చేసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అంత ఫ్యాన్ బేస్ ఉంది, ఉమ్, సీనియర్ హీరో, పైగా అదేంటిది ఉంటుంది, అది అది రావడం పెద్ద తప్పు లేదు. ఉమ్, ఖచ్చితంగా అంటే పెద్ద హీరో కాబట్టి ప్రీ బిజినెస్ అవుతుంది, ఎక్కువ మంది కొనడానికి కూడా ఇష్టపడతారు. కానీ రిలీజ్ అయిన తర్వాత అది అంచనాలు అందుకుంటుందా లేదా అని ఒక డైలమా ఉంటుంది. ఉమ్. కానీ పార్ట్ 2 సినిమాలకి ఆ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పటివరకు ఇక్కడ మీరు వచ్చిన ఆల్రెడీ ఇప్పుడు ఒక హిట్ సినిమానే రిలీజ్ చేస్తున్నారు డిసెంబర్లో, అంటే ఇంకా అప్పుడు కాంపిటీషన్ కూడా ఏ మూవీ లేదు. డిసెంబర్లో లేదు. మళ్ళీ అదొక ఇక్కడ- అడ్వాంటేజ్. ఇక్కడ పండక్కి రిలీజ్ అవుతుంది అండ్ ఇంకా ఫ్లాప్స్లో ఉన్నారని చెప్తున్నారు. కానీ ఈయన మూవీకి ఎక్కువ బిజినెస్ అవడానికి చిరంజీవి గారి మూవీకి అవుతుంది. సంక్రాంతి ఏంటి reason బిజినెస్ ఏంటి? ఎందుకు సంక్రాంతి రిలీజ్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకొకటి, అఖండ కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే సింగిల్ రిలీజ్, నో కాంపిటీషన్. ఇక్కడ ఏంటి, సంక్రాంతికి నువ్వు పంచుకోవాలి, నీకు 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 ఫస్ట్ ప్రభాస్ వస్తాడు, ఆ తర్వాత మీరు వచ్చినా సరే మీతో పాటు ఇంకో నలుగురు వస్తారు. తమిళ్లో పరాశక్తి ఉంది, ఎవరు, సుధా కొంగర. ఆ సినిమా మీరైతే బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. శ్రీలీల అండ్ మన అమరన్ హీరో శివకార్తికేయంది, పరాశక్తి. సుధా కొంగర వచ్చిందంటే సైలెంట్గా ఎక్కడికో వెళ్ళిపోతాయి సినిమాలు. సో అట్లా చూసుకున్నా కూడా ప్రీ బిజినెస్ ఎక్కువ జరగవచ్చేమో, కానీ కలెక్షన్స్ పరంగా అంటే కోట్లు వసూళ్ళు ఏవైతే ఉంటాయో అది మేబీ వస్తే రావచ్చు, లేకపోతే బ్రేక్ ఈవెన్. ఈసారి అంటే అనిల్ రావుపూడికి కొంచెం కాంపిటీషన్ ఇవ్వడానికి నవీన్ పోల్శెట్టి కూడా, ఎందుకంటే కామెడీ జోనర్లో నవీన్ పోల్శెట్టి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు కాబట్టి, సో అక్కడ కూడా కాంపిటీషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా సంక్రాంతికి, లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అనిల్ రావుపూడి ఖచ్చితంగా హ్యూమర్ టచ్ ఉంటుంది. ఇక నవీన్ పోల్శెట్టి సినిమాలు ఏంటంటే ఇక మొత్తం సినిమా అంతా నవ్వుకోవడమే ఉంటుంది. ఆయన అట్లాంటివే ఎంచుకుంటాడు బేసికలీ. హీఈస్ ఎ స్టాండప్ కమీడియన్ యాక్చువల్లీ. సో ఒకవేళ దాంట్లో హ్యూమర్ దీనికంటే మోతాదు ఎక్కువ ఉందనుకో, అది ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు లాస్ట్ సంక్రాంతికి కూడా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి, కానీ హనుమాన్ హిట్ కొట్ల అట్లా. ఓకే. అయితే ఇప్పుడు అఖండ 2కి మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ పడుతుంది, బిఫోర్ జరిగిన కాంట్రవర్సీని దృష్టిలో పెట్టుకుని మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సినిమాకి సపోర్ట్ చేయరు, కావాలని నెగిటివ్ కూడా చేస్తారు అని కూడా వినపడతా ఉంది. అది ఎంతవరకు నేను చెప్తా, వర్కౌట్ అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తేనే సినిమా హిట్, సపోర్ట్ చేస్తే సినిమా ఉండదు అనేది కాన్సెప్ట్ కదా. వీళ్ళు సపోర్ట్ చేస్తేనే, వీళ్ళ సపోర్ట్ వల్లే సినిమాలు ఆడుతాయి అనుకుంటే గత సినిమాలు ఫ్లాప్ అవ్వవు కదా. బోలా శంకర్ ఫ్లాప్ అవ్వదు, ఆడించాలి కదా, కనీసం 2 వారాలను ఆడాలి. వీళ్ళే రిపీటెడ్గా చూసి 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 హిట్ చేయగలిగే, అంటే ఏ సినిమానైనా హిట్ చేయగలిగే కెపాసిటీ కానీ ఫ్లాప్ చేయగలిగే కెపాసిటీ కానీ ఎవరికీ ఉండదు. ఆ సినిమాకే ఉంటుంది దమ్ము. దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ బాగుందంటే, బాయ్కాట్ అన్నారు కాంతారాని, ఎగబడి చూడట్లా, తెలుగులోనే పెద్ద హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే బాయ్కాట్ పుష్ప అన్నారు, 2000 కోట్లు తెచ్చింది. కనీసం ఒక 100 కోట్లైనా తక్కువ రావాలిగా, మరి ఇంకెక్కువ వచ్చింది చూడు. సో బాయ్కాట్ అని ఎవడైతే అంటాడో వీడే ఫస్ట్ వెళ్ళి సినిమా చూస్తాడు, ఓకే, ఎతకడానికి ఏమైనా ఉన్నాయా అని. అదేం ప్రాబ్లం లేదు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే సాటిస్ఫై అవ్వాల్సింది ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఆడియన్స్ కాదు. ఆడియన్స్ ఎప్పుడైనా సాటిస్ఫై అవుతాడు, వాడు థియేటర్లో చూడకపోయినా ఓటీటీలో చూస్తాడు. కానీ సినిమా ఫుల్ ప్లెడ్జ్డ్గా సాటిస్ఫై అవ్వాల్సింది మాత్రం ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కళ్ళు మూసుకొని కొంటారు బాలయ్య సినిమా, అంతే. వాళ్ళకి అది ఆనందం. అంటే ఊరికే అట్లా తిరిగేవాడు కూడా కాసేపు 2 గంటలు థియేటర్లో కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. అంటే అఖండ సూపర్ బ్లాక్ బస్టర్, అది ఒక మైల్ స్టోన్ లాంటి మూవీ అది. సో అటువంటి మూవీకి సీక్వెల్ అంటే అంతకు మించే ఉండాలి. అంతే. కానీ ఇక్కడ చిరంజీవి గారిది ఒక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అది. సో అది ఒక సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్. అక్కడే కాదు, డిసెంబర్లో ఇంకా హిట్ సినిమాలు ఉన్నాయి. నీకు 25th క్రిస్మస్కి ఛాంపియన్ అనే సినిమా వస్తుంది. అంటే ఈ 2 మూవీస్కి సంబంధించి కలెక్షన్ పరంగా ఆ మూవీస్ ప్రీ బిజినెస్ ఎవరైనా చాలా డిఫరెన్స్ ఉండాలి బేసిక్గా చూస్తే. మరి కలెక్షన్స్ అయితే సంక్రాంతి సినిమాలకు అంత ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే అందరూ పంచుకోవాలి థియేటర్స్ కాబట్టి. ఇక్కడ కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే సింగిల్ రిలీజ్ కాబట్టి. అట్లా అఖండ 2 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు KGF 1కి KGF 2కి చూడు 1000 దాటాయి, ఖచ్చితంగా 1000 దాటుతుంది పార్ట్ 2లో. ఇప్పుడు కాంతారా కూడా అంతే. సో ఖచ్చితంగా ఈ సినిమా కూడా దాటే అవకాశం ఉంది, చెప్పుకోవచ్చు, పర్లేదు. ఓకే. సో టోటల్గా విన్నర్, ఈ సంక్రాంతికి విన్నర్ అంటే బాలయ్య సినిమా కొంచెం ముందు వస్తుంది కాబట్టి, సో విన్నర్ ఎవరు అవ్వచ్చు? రాజాసాబ్ కూడా ఉంది. సంక్రాంతికి నా ఎక్స్పెక్టేషన్ అయితే పరాశక్తి. ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నిటిలో 1000 కోట్లు దాటే సినిమా ఏది? నా ఎక్స్పెక్టేషన్ పరాశక్తి. డిసెంబర్ నుంచి జనవరి వరకు డిసెంబర్లో ఛాంపియన్ వస్తుంది, ఛాంపియన్ పెద్ద హిట్ అవుతుంది. రోషన్ మేకర్, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిది.
అది పక్కన పెట్టేస్తే సంక్రాంతికి మాత్రం పరాశక్తి బాగా కొడుతుంది అనిపిస్తుంది, తమిళ సినిమా సుధాది. ఓకే దాని తర్వాత ఇంకేమైనా చెప్పుకోవచ్చు మనం. ఓకే రాజాసాబ్ కానీ ఇప్పుడు ఏమైనా అఖండ 2 కానీ అక్కడ ఇయర్ మారిపోతుంది కదా. బేసిక్ ఇప్పుడు డిసెంబర్ నుంచి జనవరి వరకు వచ్చే మూవీస్లో 1000 కోట్లు దాటే సినిమా అఖండ క్రాస్ చేస్తుంది, ఛాంపియన్కి స్కోప్ ఉంది, నెక్స్ట్ పరాశక్తికి స్కోప్ ఉంది. ఓకే రాజాసాబ్ కూడా ఉంది, ప్రభాస్ సినిమా కదా, ఖచ్చితంగా వస్తుంది. ఓకే ఇది శంకర్ వరప్రసాద్ రావచ్చు, అనిల్ రావిపూడి సినిమా కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ అన్నిటికీ 1000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. 1000 కోట్లు అనట్లా, అనిల్ 1000 రావిపూడి కోట్లు అడుగుతున్నా. 1000 కోట్లు చెప్పలేమబ్బా. అనిల్ రావిపూడి సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, కానీ అది బాగా మళ్ళీ చూడొచ్చా అంటే ఇట్స్ ఓకే. ఓకే రైట్, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.